సార్ మరైతే ఇన్ని ట్రెండీ సాంగ్స్ ఇచ్చారు, ఇన్ని ట్రెండీ ఆల్బమ్స్ ఇచ్చారు, మీ కెరీర్ మొత్తంలో ఒక టాప్ 5 ట్రాక్స్ అంటే ఏం చెప్తారు సార్ మీకు నచ్చిన? యూనో ఆఫ్ కోర్స్ బద్రి, తమ్ముడు ఇవన్నీ నార్మల్, బట్ ఐ ఫీల్ యువరాజులో మనసేమో చెప్పిన మాట వినదని పాట నాకు చాలా ఇష్టం. మహేష్ బాబు గారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాంపోజిషన్, మెలోడీ. తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో ఆ మెలోడీ సాంగ్, దట్స్ ఆల్సో గ్రేట్ సాంగ్. తర్వాత ఓ ప్రియురాల అనే పాట, దట్స్ ఆల్సో బ్యూటిఫుల్ సాంగ్. సో నా సినిమాల్లోనూ అంటే ఆల్ మై మూవీస్ హ్యావ్ సాంగ్స్ దట్ ఆర్ బ్యూటిఫుల్. కాకపోతే మన సినిమాలు ఏంటంటే హిట్ అయితేనే ఆ పాటలు బయటకు వస్తాయి. సో నేనేమనుకున్నానంటే నా సినిమాలో హిట్ కాని పాటలని మళ్ళీ రీమిక్స్ చేసి ఐ వాంట్ రిలీజ్ దెమ్. సూపర్. మీ రీమిక్స్ కూడా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో పీపుల్ విల్ అండర్స్టాండ్, ఓ దిస్ ఇస్ ద సాంగ్స్ ఆఫ్ మూవీస్ దట్ డిడ్ంట్ డూ టూ వెల్, బట్ there's great music in them. అంటే ఇంకొకటి ఉంది సార్, అప్పటికి ఇప్పటికి ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఆడియన్స్ మైండ్ సెట్లో, అప్పుడు ప్రతిదీ వినాలంటే క్యాసెట్లు కొనుక్కున్నాం, సీడీలు కొనుక్కొని వినాలి. ఇప్పుడు అది కాదు, ఫోన్ ఉంటే ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బి దట్. ఇప్పుడు మీరు అన్నారు 77 మిలియన్, ఈ 100 మిలియన్ అనేవి నిజంగా క్యాసెట్లు ఉంటే ఈ పాటికి అన్ని సేల్ అయ్యి ఉండే కావేమో. సో కాబట్టి ఇప్పటికి కూడా మీరు ఆ పాటలు ఒకసారి చేసినా కూడా ఇంకొక సినిమాలో పెట్టినా కూడా వినేసి ఈసారి లైక్ల మీద లైక్లు. సార్ అయితే యాక్చువల్గా అంటే పవన్ కళ్యాణ్ గారి టాపిక్ అంటే మీరు దాన్ని స్మూత్గా తీసుకుంటారు, బట్ నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని సినిమాలు చేసినా మీకున్నంత అంటే ఆయన వాయిస్కి మీరు సెట్ అయినంతగా వేరే వాళ్ళు సెట్ అవ్వలేదు అనేది అది ఒప్పుకుని తీరాలి. ఇంకోటి ఏంటంటే ఆయన డైరెక్టర్ కింద చేసింది ఒకే ఒక సినిమా జానీ. సో దానికి కూడా మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్ కింద అనుకున్నప్పుడు చాలామంది సర్ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు వెంకీ గారికి మీకు అంటే ఒక స్పిరిచువల్ ఇదేదో కలిపింది, మరి పవన్ కళ్యాణ్ గారికి మీకు ఏంటి సార్, ఎలా కుదిరింది అది అసలు? అది కూడా స్పిరిచువల్ అమ్మా. ఐ జస్ట్ ఫీల్ పవన్ ఇస్ అ గ్రేట్ గాయ్, ఈజ్ అ ఫినామినల్ హ్యూమన్ బీయింగ్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. దానికి ఏం కావాలో బాగా తెలుసు దానికి, పాట కానీ సిచ్యువేషన్ కానీ. And I liked his spirit. When I first met him, తమ్ముడు సినిమా చేస్తున్నప్పుడు తను బెంగళూరుకి వచ్చేవాడు. He used to stay in my house in Bangalore. And music composition was never about music. It was about a conversation. Johnny time lo na whenever I worked with him, it was not about creating music. It was about having a good conversation. We'll be talking about travel, we'll be talking about people, we'll be talking about spiritual stuff, we'll be talking about books. Sudden గా అందులో మెలడీ బయటకు వస్తుంది, రైట్? అయితే అంటే మీరు అన్నట్టు ఇప్పుడు అంటే క్రియేటింగ్ ద మ్యూజిక్ అంటే ఓన్లీ మ్యూజిక్ చేసేయడం కదా, సినిమాని ఒక సిచ్యువేషన్ మీరు ఫీల్ అవ్వాలి ఇదంతా ఉంటారు కదా. దాంట్లో మీరు కొన్ని మధ్య మధ్యలో మీ హమ్మింగ్స్ కానీ కొత్తవే బద్రీలో బంగాళాఖాతంలో హే మధ్యలో ఏంటంటే వస్తాయి కదా, మరి ఇవన్నీ డైరెక్టర్స్ ఒప్పుకునే వాళ్ళ తీసుకునే వాళ్ళ? దట్స్ ఇప్పుడు మన గోదావరి గట్టు పాట కూడా, ఆ పాటలో ఆ స్టార్టింగ్ అవన్నీ లేవు. ఓకే, రైట్? బట్ వెన్ ఐ హర్డ్ దిస్ సాంగ్ ఐ ఫెల్ట్ ఇట్ నీడెడ్ ఇట్. మీ మార్క్ అది ద సాంగ్ డిమాండెడ్ ఇట్. సో అలాగా మై లిటిల్ షౌటింగ్ ఇక్కడ అక్కడ అది ఈజ్ అ స్పాంటేనియస్ థింగ్, ఇట్స్ నెవర్ ప్లాన్డ్.